నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ 2026 కోసం ఉచిత శిక్షణ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్ తెలిపారు. ఎస్ఎస్సీ పరీక్షకు హాజరైన లేదా ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. దరఖాస్తులు మార్చి 20వ తేదీ నుంచి అందుబాటులో ఉండగా పూర్తి చేసిన దరఖాస్తులను అవసరమైన పత్రాలతో కలిపి ఏప్రిల్ 2వ తేదీలోపు సమర్పించాలని సూచించారు. శిక్షణ ఏప్రిల్ 4వ తేదీ నుంచి ప్రారంభమై ప్రతిరోజు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించబడుతుంది. విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందించడంతో పాటు అమ్మాయిలకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్స్ కోసం నిర్వహించే పాలిసెట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ 25వ తారీఖు జరుగుతుంది. దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏప్రిల్ 4వ తారీఖు లోపల ఆన్లైన్లో polysetap.nic.in అనే వెబ్సైట్ ద్వారా స్టూడెంట్స్ అందరూ 400 రూపీస్ ఫర్ ఓసీ అండ్ బీసీ అండ్ 100 రూపీస్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్సీ ఈ అమౌంట్ చెల్లించి ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ప్రిపేర్ కావడం కోసం ఈఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాలలో ఉచిత కోచింగ్ శిక్షణ ఇవ్వబడుతుంది. 10th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ కోచింగ్ లోకి చేరాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ కాలేజీలోనే ఇస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఎస్ఎస్సి హాల్ టికెట్, తర్వాత పాలిటెక్నిక్ అప్లై చేసినటువంటి అక్నాలెడ్జ్మెంట్, తర్వాత ఒక ఫోటో తీసుకొని వస్తే అప్లికేషన్ ఫిలప్ చేసి అవన్నీ జత చేసి ఇచ్చిన తర్వాత అది 2వ తారీఖు లోపల ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత 4వ తారీఖు నుంచి పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ సంబంధించి ఫ్రీ కోచింగ్ స్టార్ట్ అవుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ 3 సబ్జెక్ట్స్ పైనే ఎగ్జామ్ ఉంటుంది. దీని గురించి ఫిజిక్స్ లెక్చరర్, కెమిస్ట్రీ లెక్చరర్, తర్వాత మ్యాథమెటిక్స్ లెక్చరర్స్ ఎంతో అనుభవం ఉన్నటువంటి మన పాలిటెక్నిక్ లెక్చరర్సే వీళ్లకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. 4వ తారీఖు నుంచి ఈ కోచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈసారి ప్రత్యేకంగా ఇంతకుముందు నంద్యాల మెయిన్ సెంటర్ గా ఉండేది, తర్వాత లాస్ట్ ఇయర్ బేతంచెర్ల, బనగానపల్లిలో కూడా ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు మరిన్ని సెంటర్స్ దీనికి యాడ్ చేశారు. నంద్యాల జిల్లాకు సంబంధించి బేతంచెర్ల, బనగానపల్లె కాకుండా ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్ ఈ 4 ప్రాంతాలు కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ గా ఈసారి ఇవ్వడం జరిగింది. ఇది అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్ వాళ్ళందరూ కూడా సమీపంలోనే ఎంట్రన్స్ రాసే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇది ఫ్రీ కోచింగ్ ఇవ్వబడుతుంది. పాలిటెక్నిక్ కళాశాలలో ఎలాంటి రుసుము చెల్లించిన అవసరం లేదు. తర్వాత వాళ్లకు బోర్డు సప్లై చేసినటువంటి ఫ్రీ మెటీరియల్ కూడా ఇవ్వబడుతుంది. ఆ మెటీరియల్ ను జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి క్లాసెస్ బాగా అటెండ్ అయితే వాళ్ళు ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎలా ప్రిపేర్ కావాలని వాళ్ళకి తెలుస్తుంది. దాని ప్రకారంగా మంచి ర్యాంక్ సంపాదించుకునే అవకాశం వస్తుంది. అందరూ కూడా ఈ అవకాశాలు ఉపయోగించుకొని ఈ ఫ్రీ కోచింగ్ ద్వారా ఉపయోగం చెందాలని భావిస్తున్నాం. దీనికి సంబంధించి ఇంకా వివరాలు కావాలనుకుంటే హెడ్ ఆఫ్ జనరల్ సెక్షన్ జి సురేష్ బాబు గారిని సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్ 9912377723. ఈ నెంబర్ కాల్ చేసి ఈ ఫ్రీ కోచింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఫ్రీ కోచింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదండి ప్రాసెస్. వీళ్ళ 10th క్లాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రీ కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. సో 2వ తారీఖు వరకు టైం ఇచ్చాము అనమాట. యాక్చువల్ గా జనరల్ గా 10th క్లాస్ అయిన తర్వాత ఎగ్జామ్స్ అయిన తర్వాత వస్తారు వాళ్ళు. ఫెయిల్ అయిన వాళ్ళు అనుకూలు కాదు, పాస్ అయితే మాత్రమే మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. కాకపోతే ఎగ్జామినేషన్స్ రాసిన వాళ్ళని కూడా అలౌ చేస్తాము. కాకపోతే అడ్మిషన్ తీసుకున్న టైంకి వాళ్ళకి 10th క్లాస్ కంప్లీట్ అయి ఉండాలి. 10th క్లాస్ ఫెయిల్ అయితే అడ్మిషన్ తీసుకోరు పాలిటెక్నిక్ లో.
టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.